వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రులు పరిశీలించారు. అయితే ఎవరైతే మృతుల కుటుంబాలని కనీసం పరామర్శించకుండా వెళ్లారని ఈ రోజు కార్మిక సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చూసుకుంటే ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఈ రోజు ఇచ్చిన పరిస్థితి ఉంది. నష్టపరిహారం కూడా ఆర్డీఓ ప్రకటించారు. ఈ దశలో కార్మిక సంఘ నాయకులు ఏమంటున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. సార్, కేంద్ర మంత్రులు వచ్చారు, ప్లేస్ ని విజిట్ చేసి వెళ్లారు, కానీ మృతుల కుటుంబాలని పరామర్శించలేదన్న విమర్శ ఉంది. దీని గురించి ఏమంటారు? కేంద్ర మంత్రులు ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు ప్రకటించారో తెలియదు. బాధితులందరూ ఇక్కడ ఉండి చనిపోయి అనేక ఇబ్బందులు పడతా ఉంటే వీళ్ళు ఓదార్చాల్సింది పోయి స్టీల్ ప్లాంట్ కి వెళ్లి ప్యాకేజీ ప్రకటించారు. ఆ ప్యాకేజీకి సంబంధించిన దాంట్లో కూడా ఈ పక్కనే ఎసెన్షియా కంపెనీ ఉంది, ప్రైవేట్ కంపెనీ, ఫార్మా కంపెనీ, ₹1 కోటి ఇచ్చారు. అక్కడే మనందరూ తెలుసు పాలిమర్స్ లో పెద్ద విస్ఫోటనం జరిగింది. ఆ రోజున్న ప్రభుత్వం ₹1 కోటి ఇచ్చారు. మరి స్టీల్ ప్లాంట్ లో చనిపోతే ₹25 లక్షలు ఇవ్వడం అనేది పచ్చి దుర్మార్గమైంది. ఆ 25 లక్షలే కాదు, ఎవరైతే క్షతగాతులుగా ఉన్నారో వాళ్ళకి ₹10 లక్షలు ఇస్తున్నాం. ఈ మొత్తం ఏదైతే నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారం మాత్రం సరైనది కాదని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే జీవితాలే పోగొట్టుకున్నారు. రేపు భవిష్యత్తు వాళ్ళ కుటుంబాలు ఎలాగుంటాయో లేదో తెలియని పరిస్థితి. రేపు పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన దానిలో ఏమైనా ఆధారం చేసుకొని ఆర్డీఓ గారు ఏమైనా ఇచ్చారంటే అది కూడా లేదు, నోటి మాటే చెప్పే పరిస్థితి ఉంది. వాళ్ళ పిల్లలకు కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎలాగ ఆదుకుంటుంది, ఏమైనా ఆదుకుంటుంది అనేది కూడా స్పష్టత తెలియాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆర్డీఓ గారు చెప్పిన దాంట్లో కూడా అస్పష్టంగానే ఉంది. ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళకి ₹1 కోటి ఇవ్వాలి, క్షతగాతులు ఎవరైతే ఉన్నారో ₹50 లక్షలు ఇవ్వాలి. అదే వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగాలు కూడా, క్షతగాతులకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి, చనిపోయిన వాళ్ళు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ఆ కుటుంబాలకి. ఎందుకంటే సంక్షేమ రాజ్యం అని మనం చెప్తున్నాం. ఏదైనా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్తున్నాం. ఎందుకు బాధ్యత తీసుకోదు? స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి కార్మిక నాయకులు అనేక సందర్భాల్లో చెప్పారు. అదే కాదు, గత 40 ఏళ్ల క్రితం ఏ యంత్రాలు అయితే ఉన్నాయో ఆ యంత్రాలతో ఇప్పుడు ఉత్పత్తి చేసేస్తున్నారు. ఇదే స్టీల్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కార్మిక నాయకులందరూ చెప్పి ₹10,000 కోట్ల ప్యాకేజ్ ఇవ్వండి, SMS కి సంబంధించిన కానీ లేదనుకుని అనేక డిపార్ట్మెంట్లకి మోడిఫికేషన్ చేస్తాము, డబ్బులు ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా ఇప్పుడు ప్రమాదం వచ్చి గగ్గోలు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం కావాల్సి ఉండే స్టీల్ ప్లాంట్ ని కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఈ రోజు ప్రమాదం జరిగింది అనేది మేము భావిస్తా ఉన్నాం. ఈ పరిహారం ఇచ్చే ప్రకటన పట్ల ఏమంటారు? సంతృప్తి చెందినట్టు ఏమైనా భావిస్తున్నారా కార్మికులు? ఇది చాలా అన్యాయం అండి. మనిషి ప్రాణాలకు లెక్క లేకుండా చేస్తూ ఉన్నారు. కేవలం 25 లక్షలు వచ్చి చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం. ఈ ప్రమాదం ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం హత్యలయ్యి మొదటి నుంచి చెప్తున్నాం. ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యం, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసే కుట్రలో భాగంగానే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది యాజమాన్యం, ప్రభుత్వం చేసిన హత్యలు తప్ప మరొకటి కాదు అని చెప్తున్నాం. మనం ఈ రోజున ఒక బిల్డింగ్ వర్కర్ మేడ మీద నుంచి పడిపోతే 20 లక్షలు 25 లక్షలు ఆ చిన్న బిల్డింగ్ యజమాని చేతి ఇప్పిస్తూ ఉన్నారు. మొన్న గంగవరం పోర్ట్ లో యాక్సిడెంట్ అయ్యి లారీ గుద్ది చనిపోతే 50 లక్షలు ఇచ్చున్నారు. అలాగే పక్కన LG పాలిమర్స్ ఎంప్లాయీస్ కాదు, బయట గ్రామాల్లో చనిపోయారు వాళ్ళు. ఆ చనిపోయిన వాళ్ళకు కూడా ₹1 కోటి స్పాట్ లో అనౌన్స్ చేసి ఇచ్చారు. కానీ ఎసెన్షియా ఫార్మా కంపెనీ, తర్వాత ఫార్మాసిటీ కంపెనీ ఎవరు చనిపోయినా ₹1 కోటి మనుషులు ప్రాణాలు తేలాం. కనీసం ఆ కుటుంబాలన్నా నిలబడాలంటే ఆ డబ్బులు లేకపోతే కుటుంబం రోడ్డు మీద పడిపోద్ది. ఒక వ్యక్తి చనిపోవడం అంటే ఒక కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోవడం. కాబట్టి ఇటువంటి ఇంత ప్రభుత్వ రంగ సంస్థ, ఉద్యోగ భద్రత ఉంటుంది, ఇవన్నీ ఉంటాయనుకుని జాయిన్ అయితే పిట్టలా చనిపోతే వాళ్ళు ఆదుకోవడంలో మీనమేషాలు లెక్క పెడుతున్నారు, అలాగే వ్యత్యాసం చూపిస్తున్నారు. ఇది సరైనది కాదు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది ఈ మృతుల కుటుంబాల పట్ల అని మేము భావిస్తా ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు కేంద్ర మంత్రులు పర్యటించారు, వారి నుంచి ఏం ఆశించారు? నిజంగా మీరు కార్మిక సంఘ నాయకుల్ని వారు కలిసే ప్రయత్నం చేశారంటారా? అసలు కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సింది, లోపల ఎవరైతే యూనియన్స్ ఉన్నాయో ఆ యూనియన్ నాయకులు పిలిచి, డిపార్ట్మెంట్ అధికారులు పిలిచి ఏ విధంగా ఏ పరిస్థితులు జరిగిందనే విషయాన్ని వాళ్ళు స్టడీ చేయాల్సి ఉంది. స్టడీ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు ఇక్కడ జనరల్ హాస్పిటల్ మార్చు దగ్గర సాయంత్రం నుంచి పడిగాపులు కాస్తున్నారు వస్తారని చెప్పని ఇక్కడ వచ్చి వాళ్ళు పరామర్శ చేయాల్సి ఉంది. అలాగే ఇతర హాస్పిటల్ జాయిన్ అయిన వాళ్ళని పరామర్శ చేస్తుంది. వచ్చి వీళ్ళు ఓదార్చి మేము ఈ విధంగా చేయబోతున్నాం, ఈ విధంగా చేస్తామని చెప్పని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు ఆ విధంగా చేయకుండా వాళ్ళు నచ్చిన విధంగా ప్రకటించి వాళ్ళు పోవడం చెప్పినది ఇది ఖచ్చితంగా తప్పుడు పత్రం చేసుకుని చెప్పదలుచుకున్నాం. రెండవది, పరిహారంతో పాటు పరిహారం అవ్వాలి చెప్పిన విషయం, ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక చిన్న ప్రైవేట్ కంపెనీ ₹1 కోటి ఇస్తున్నప్పుడు
ఓ ప్రభుత్వ రంగ సంస్థ తమ జీవితాన్ని సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకి ఈ రోజు 5 లక్షల రూపాయలు ప్రకటించడం అని చెప్పారంటే అది ఎటువంటి పరిస్థితి కూడా అది అంగీకారం కాదని చెప్పి స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. దీంతో పాటు ఇంకోటి కూడా మంత్రులు ప్రకటన చేయాల్సి ఉంది. అదేంటంటే లోపల ఎంప్లాయ్మెంట్ అని చెప్పినది ఈ రోజు 5,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఎంప్లాయీస్ మీద పరిభారం పెంచేశారు. దాదాపు 2,000 పైచీలు పర్మనెంట్ ఎంప్లాయీస్ ని ఈ రోజు విఆర్ఎస్ పేరు మీద రిటైర్మెంట్ పేరు మీద బయట పంపేశారు. 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉద్యోగులు తొలగించడం నిర్వాసులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ 5,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడం ద్వారా నిర్వాసులు ఉద్యోగులు అంటే కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 4వ అంశం ఏంటంటే పరిశ్రమలో యంత్రాలు బాగా పూర్తిగా పాడైపోయి అది మేము చెప్పింది కాదు. అది వాళ్ళు సెంట్రల్ సెక్రటరీ చెప్పాడు పర్యటన చేసి ఇది 40 సంవత్సరాల క్రితం యంత్రాలు పాడైపోయి వీటిని మార్చాలి, కొత్త ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు చెప్పి సంవత్సరం అవుతుంది. ఇంతవరకు ఒక యంత్రాన్ని కూడా మార్చట్లేదు, దాని మీద పెట్టుబడి పెట్టట్లేదు. కాబట్టి వీటన్నిటి కూడా వచ్చిన మంత్రులు ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సరే, ఈ సంఘటన జరిగిన తీరు మీద ఇంకా ఎంక్వైరీ ఏమైనా ఆశిస్తున్నారా? దీనికి బాధ్యులు ఎవరిని గుర్తించే ప్రయత్నం అయినా ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నారా? ఖచ్చితంగా దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఇందాక చెప్పిన విషయాలతో పాటు నిజంగా కానీ ప్రభుత్వం కావాల్సిన మ్యాన్ పవర్ ని సక్రమంగా ఉంచి కార్మిక ఒత్తిడి లేకుండా చేసి దీంతో పాటు నాణ్యమైనటువంటి రా మెటీరియల్ ఇచ్చి అలాగే దాంతో పాటు యంత్రాలు సక్రమంగా కానీ కండిషన్ లో పెట్టి కొత్త యంత్రాలు పెట్టే పని జరిగితే ఈరోజు ప్రమాదం జరుగుండేది కాదు, ప్రాణాలు నష్టం జరుగుండేది కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపించి సంబంధిత వ్యక్తుల మీద కఠిన చేపట్టాలని చేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షలు, అలాగే క్షతగాత్రులకు సంబంధించి 10 లక్షలు ప్రకటించింది. అయితే ఈరోజు చాలా వరకు చిన్న కంపెనీల్లో ప్రమాదం జరిగితే ₹1,00,00,000 వరకు కూడా పరిహారం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇన్ని కోట్ల రూపాయల ఆదాయ ఆర్జన చేస్తున్నప్పుడు కూడా పరిహారం చాలా స్వల్పంగా ప్రకటించడం పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పరిహారం పెంచాలని, దీనికి సంబంధించి మరింత ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పడమే కాకుండా ఈ ప్రమాదానికి బాధ్యులు ఎవరో దీన్ని కూడా గుర్తించి దానిపై చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి. కేంద్ర మంత్రులు ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు ప్రకటించారో తెలియదు. బాధితులందరూ ఇక్కడ ఉండి చనిపోయి అనేక ఇబ్బందులు పడతా ఉంటే వీళ్ళు ఓదార్చాల్సింది పోయి స్టీల్ ప్లాంట్ కి వెళ్లి ప్యాకేజీ ప్రకటించారు. ఆ ప్యాకేజీకి సంబంధించిన దాంట్లో కూడా ఈ పక్కనే ఎసెన్షియా కంపెనీ ఉంది, ప్రైవేట్ కంపెనీ, ఫార్మా కంపెనీ, ₹1,00,00,000 ఇచ్చారు. అక్కడే మనందరూ తెలుసు పాలిమర్స్ లో పెద్ద విస్ఫోటం జరిగింది. ఆ రోజున్న ప్రభుత్వం ₹1,00,00,000 ఇచ్చారు. మరి స్టీల్ ప్లాంట్ లో చనిపోతే 25 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది పచ్చి దుర్మార్గమైంది. ఆ 25 లక్షలే కాదు, ఎవరైతే క్షతగాత్రులుగా ఉన్నారో వాళ్ళకి 10 లక్షల రూపాయలకి ఇస్తున్నాం. ఈ మొత్తం ఏదైతే నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారం మాత్రం సరైనది కాదని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే జీవితాలే పోగొట్టుకున్నారు. రేపు భవిష్యత్తు వాళ్ళ కుటుంబాలు ఎలాగుంటాయో లేదో తెలియని పరిస్థితి. రేపు పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన దానిలో ఏమైనా ఆధారం చేసుకొని ఆర్డీఓ గారు ఏమైనా ఇచ్చారంటే అది కూడా లేదు, నోటి మాటే చెప్పే పరిస్థితి ఉంది. వాళ్ళ పిల్లలకు కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎలాగ ఆదుకుంటుంది, ఏమైనా ఆదుకుంటుంది అనేది కూడా స్పష్టత తెలియాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆర్డీఓ గారు చెప్పిన దాంట్లో కూడా అస్పష్టంగానే ఉంది. ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 ఇవ్వాలి, క్షతగాతులు ఎవరైతే ఉన్నారో 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. అదే వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగాలు కూడా, క్షతగాతులకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి, చనిపోయిన వాళ్ళు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ఆ కుటుంబాలకి.